వాడి భద్రశీల పురేరంగే సత్యస్య వ్రతమాచరన్ ఆర్యానస్య ప్రముఖాచార సర్వజ బదనాసతి భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడట. అటువంటి సందర్భంలో సాధు శక్తి అనే వర్తకుడు వెళ్ళి ఆ వ్రత విధానాన్ని గ్రహించి ఇంటికి వెళ్ళినాడు. భార్య అయిన లీలావతితో అంటున్నాడు, ఓ లీలావతి, మనము సత్యనారాయణ వ్రతం చేస్తే మనకు సంతానం కలుగుతుందట అని చెప్పి 9 రోజులు ఇస్తరాకులు అంటే రొట్లు ముట్టె పోసి నేతిదీపం ముట్టించి భగవంతుడికి నమస్కరించినారు. ఏమని? ఏ పరమాత్మ, నాకు సంతానం అయితే సత్యనారాయణ వ్రతం చేస్తాం అని. ఇక ప్రసాదం యొక్క మహత్యమో లేక ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్లలో వాళ్లకు సంతానం కలిగినది. కళావతి అనే పేరు పెట్టినారట. ఆ కళావతి నిరంతరం ప్రవర్ధమానమై యుక్త వయస్సులోకి వచ్చినది. షౌకార దంపతులిద్దరూ కూడా నమ్మకమైన ఇద్దరిక పనులకే వివాహం జరిపించినారు. వివాహానంతరం వ్యాపారాలు మధ్యలేనారట. అటువంటి సందర్భంలో కళావతి విచారణకు వెళ్ళగా ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే తీర్థం తీసుకుని ఆ తల్లి వద్దకు వెళ్ళేసరికి లీలావతి అంటుంది, బిడ్డ, ఇంత రాత్రి వేళ ఎచ్చటికి వెళ్ళినావు, ఏ కళంకం ఆపాదించినావు చదివి చేసకి. అమ్మ, ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే